ప్రతినిధులు చేయడం ఎందుకు? ఎస్, జంజీ ఉద్యమంలా చాప కింద నీరులా నిలదీస్తారు. మీ మెడకి మీ పాపాలు కాటేసేంత వరకు మీకు గుర్తుకు రాకపోతే ఇది చాలా ప్రమాదం అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట. తర్వాత ఇంకొక ఆసక్తికరమైంది అంటే రాహుల్ గాంధీకి ఈయన లేఖ రాశారని చెప్పంటే వాళ్ళ హైకమాండ్ కదా రాశారనుకున్నా, కానీ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏ రాహుల్ గాంధీ అయితే ఇలాంటి అవినీతి వ్యవహారాలకి వ్యతిరేకంగా డిమాండ్ చేసి జంజీ తరపున ఆయన కూడా వకాల్తా పుచ్చుకొని అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాగా తను సైతం ఆ ఆందోళనలో పాల్గొన్నటువంటి సంగతి. సో అలాంటి వ్యక్తికి మరి ఇది దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడు? తక్షణం పోని ఇక్కడ వీళ్ళు ఏముందలే దీన్ని ఏదో మేనేజ్ చేసుకుందాం, మనకైనా కొంత అనుకూలమైనటువంటి మీడియాతో ఇదిగో ఆయన ఏదో సరిదిద్దేస్తున్నాడు, 2 రోజుల్లో అయిపోతా ఉందంతా మ్యాజిక్ అని చెప్పని రాయించుకుంటున్నారు. కానీ బాధితులు ఉన్నారు ఇక్కడ లిటరల్లీ. సో ఆ బాధితుల్ని మీరైతే కంట్రోల్ చేయలేరు. మరి కనీసం రాహుల్ గాంధీ అయినా ఈ విషయంలోకి జోక్యం చేసుకుని తక్షణం దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ఉపక్రమిస్తారా? దీన్ని ఎలా చూడాలి? చాలా వ్యాలిడ్ పాయింట్ ఈ రైజ్, వెరీ వ్యాలిడ్ పాయింట్ సతీష్ రైజ్ చేసిన. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజు కాదు, ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అప్రకృతంగా అసలు కాంగ్రెస్కి వేరే పార్టీ ఎప్పటికీ కూడా అసలు పోటీ ఉండదు అనుకునే టైంలో బీజేపీ ఏ రకంగా ఆ పగ్గాలు చేపట్టిందో, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతున్నదో, కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది పూర్తిగా అర్థమవుతుంది దేశవ్యాప్తంగా. సో అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ఏదో ఎదుగుతుంది అనే టైంలో ప్రధానంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాల్లో వీళ్ళు అవలంబించే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వీరు ఈ 22 అనే అంశాలు ఉన్నాయండి, లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు ఏ ప్రభుత్వం కూడా నిరంకుశంగానో లేకపోతే వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికో తప్పటడుగులు వేస్తే వాళ్ళకి ఏ రకంగా ప్రజల బుద్ధి చెప్పాలో ఆ రకంగానే బుద్ధి చెప్తారు. ఇంకొక కీలకమైన అంశం సార్, నేను నిన్నే చూసాను, సుమారు 1,00,000 కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవి మాత్రమే, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి మల్కాజ్గిరి, అలాగే మల్కాజ్గిరి ప్రాంతంలోనే 30,000 కుటుంబాలు ఉన్నాయండి సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటూ ఉంటాయి. 4 జిల్లాల్లో మొత్తం 1,00,000 కుటుంబాలకు పైగా ఉన్నాయి. 1 కోటి ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి ఎకరాల వాళ్ళు ఇందులో ఇబ్బంది పడుతున్నారంటే 1 కోటి ఎకరాల్లో ఉన్న మనుషులు ఎంతమంది, వాళ్ళ ఓటు శాతం ఎంతమంది, కనీస ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ రకంగా వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళ కొంతమంది ముదుసళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు, లేకపోతే వీళ్ళు దైనందిన జీవితంలో ఏదో కాయ కష్టం చేసుకుంటో లేకపోతే రూపాయి పెట్టుకున్నో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నివాసం ఉంటున్న దాంట్లో మీరు 22Aలో ఉన్నారు, మీరు మునిగిపోయారు అని చెప్పి ఈ వార్త ఏంటంటే ఒక పిడుగులాగా ఈ 22Aని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తీసుకున్న చర్యలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకోవాలి, మీ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేదు మేము సరిదిద్దుకో ఈ రకంగానే వెళ్తామంటే ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఇందాక రవి చెప్పినట్లుగా అక్కడ వైఎస్ఆర్సీపీ అసలు ఊహించిన పరిణామం. అందులో నిజంగా ఏం తప్పు ఉన్నదో ఏం రైట్ ఉన్నదో అదేం పెద్ద నేరమో గౌరవం ఆ రకంగా కాదు. వాళ్ళు ప్రజెంట్ చేసే అంశం ఏంటంటే ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ఆయన పాస్బుక్ మీద ఏదో ఫోటోలు అనే అంశం, ఈ ల్యాండ్ అంతా ఇల్లే లాగేసుకుంటున్నారని ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అంతకంటే దారుణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్న అంశం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా కష్టాలు కొని తెచ్చిపెట్టుకున్నట్లు ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు పైకి కక్కలేక మింగలేక ఎవరిని అనాలో తెలియక ఉన్నది. సురేఖ గారు వాళ్ళ అమ్మాయి చూడండి డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఒక గలం విప్పారు అంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా విప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి ఈ రోజు నియోజకవర్గాలు. ఎమ్మెల్యేలు ఫ్రీగా తిరగలేకపోతున్నారు, ఏ కాలనీలోకి వెళ్ళలేకపోతున్నారు, అధికారులు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నది. దేనికైనా మనం సిద్ధపడదాము, రోడ్డు ఎక్కితే నిజంగా కానీ బాధితులందరూ రోడ్డు ఎక్కితే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం పేకమేడలా కూలిపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది అని మనం వార్తలు చూస్తున్నాం రెగ్యులర్గా. సో మరి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు, ఆయన బిజీగా ఉండొచ్చు కాక రాహుల్ గాంధీ దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళింది కాబట్టి మరి కాక్రోచ్ పార్టీలో ఆ బాధితులందరికీ మీరు అండగా ఉన్నారు, దేశ ప్రధాని అవ్వాలని మీరు ఎంతో ఆకాంక్షిస్తున్నారు. సో ఇలాంటి ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్న ఇలాంటి చర్యలు ఈ రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ ఆలోచన సరళగానే ఈ రకంగానే కొనసాగితే ఒకవేళ తప్పు జరిగింది సరిదిద్దుకోకపోతే చాలా కష్టాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పవని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా తెలుపుతున్నాయి సార్. ముఖ్యంగా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలని దృష్టిలో పెట్టుకోకపోతే మరి ప్రభుత్వం దీనికి
ఏం సమాధానం చెప్పాలి? అసలు ప్రభుత్వం ఎందుకు దీని మీద సీరియస్ గా స్పందించట్లేదు? ఇవి కష్టాల్లో వాళ్ళ కంటికి కనిపించట్లేదు కూడా అర్థం కావట్లేదు సార్. సో